ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ క్షణమే మీరు ఆచరణలో పెట్టగలిగితే దేవుని గొప్ప కార్యాన్ని మీలోను మీ కుటుంబంలోనూ చూస్తారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనేక మందికి దీవెనకరంగా ఉండుటకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. Matthew chapter 5 verse 3. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ప్రభువు వారు చెప్పిన మొదటి ధన్యత. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ధన్యతను నీవు అర్థం చేసుకుంటే నీవు నిరీక్షిస్తున్న పరలోక రాజ్యానికి శాశ్వతమైన వారసుడిగా వారసురాలిగా ఉంటావు. ఈ ధన్యతను నీవు ఉద్దేశపూర్వకముగాను క్రమశిక్షణతోనూ పాటించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ నిస్సహాయతను ప్రభువు సన్నిధిలో ఒప్పుకొని దేవుడే సర్వశక్తిమంతుడని ఆయనపై ఆధారపడాలి. నీవు దేవుని దగ్గర నుండి పొందింది ఆ రోజుకే సరిపోతుందని గుర్తెరిగి ప్రతిదినము నీ అవసరానికి మళ్ళీ దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నీ సొంత ఆలోచనల మీద ఆధారపడవద్దు, నీ సొంత బలం మీద ఆధారపడవద్దు, నీ సొంత నిర్ణయాలు తీసుకునవద్దు. నీ స్వంత గొప్పతనాన్ని దుర్గుణంగా భావించి మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్తే సర్వాధికారి అయిన దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఇలాంటి ఆలోచన కలిగిన నీకు దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నప్పటికీ మళ్ళీ నీవు దీనుడవై దేవుని సన్నిధికే వెళ్తావు. ఈ విధంగా ఆత్మ యందు దీనుడవై పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. So my dear friend, God is saying that my people who are called my name humble themselves, for theirs is the kingdom of heaven. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా దేవుని సన్నిధిలో నిలబడాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము దీనత్వము కలిగి మీ సన్నిధిలో మొరపెట్టుటకు దయ చూపించండి. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు, వారి పిల్లలు నిత్య జీవ రాజ్యానికి వారసులుగా మారుటకు నీ కృప చూపుమని కృపామయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.